వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మహాశివరాత్రి ఉపవాస పూజలు నిర్వహిస్తున్న భక్తులందరికీ ఆ శివయ్య ఆశీర్వాదం ఎల్లవేళ్లా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకునేలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు మార్గనిర్దేశం చేశారు. హంగ్ మున్సిపాలిటీలో మనకు ప్రతి ఓటు కీలకం. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి కనబర్చే స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల వారిని గుర్తించి చేర్చుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఆయా మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజల సమిష్టి విజయం అంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. స్థానిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రశంసలతో ముంచెత్తారు పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ ఘన విజయం ప్రతి కార్యకర్త, తెలంగాణ ప్రజలకు దక్కుతుందంటూ ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సామాజిక న్యాయం, గౌరవం, సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారంటూ పేర్కొన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలకు గురువని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే పత్తి రైతులు, జౌళి ఉత్పత్తి ఎగుమతిదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ ధ్వజమెత్తారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ద్వారా దేశ పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతిదారులను మోసగిస్తున్న మోడీ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తుందంటూ తన ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. అమెరికా ట్రాప్ లో పడ్డ మోడీ సర్కార్ విధానాల వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతారంటూ స్పష్టం చేశారు. పొరుగు దేశం బంగ్లాదేశ్ జౌళి ఉత్పత్తులపై జీరో సుంకం ఉంటే మన దేశ ఎగుమతులపై మాత్రం అమెరికా 18% దిగుమతి సుంకం విధించడం ఇదే ప్రధాని మోడీ అబద్దాలకు నిదర్శనం అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి, బీమాదారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. బడ్జెట్ లో కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కోరారు ఆయన. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, ఏటీసీస్ ద్వారా యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం, అలాగే ఐటీఐల్లో ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ అందించడం, ఈఎస్ఐసి పరిధిలో ఉన్న బీమాదారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ సూచించారు.